2 దేవుని వాగ్దానం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఎంచి ఉన్నాను. కీర్తన 13:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూడటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఆశీర్వాదింపబడి ఆయన ఉచితమైన కృప మనలను ఎప్పుడు కూడా బలపరుస్తుంది. దేవునిలో మనం ఎప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దైవ కృప మనకు తోడుగా ఉంటుంది. అలాంటి కృపయందు మనం నమ్మిక ఉంచాలి. పిల్లరా, దేవుని కృప ఎంత గొప్పది అనంటే మనలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉన్నతంగా ఉంచడానికి, మన జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచడానికి అది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు దేవుని కృపయందు చాలామంది నమ్మకం ఉంచకుండా సొంత కార్యాలయందు, సొంత పనులయందు వారు నమ్మకం ఉంచుతారు. దేవుడు మనలను ఉన్నత స్థాయిలోనికి ఉంచుతాడు. ఆయన మనలను ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వటానికి ఆయన కృప ఎల్లవెల్లలా మనతో ఉంటుంది. దేవుని కృప వలన మాత్రమే మనము ఆశీర్వదింపబడతాము. దైవ కృప లేనిదే మనం ఏమాత్రం ముందుకు వెళ్ళలేం. పిల్లరా, అలాంటి కృప మన జీవితాలను బలపరుస్తుంది. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఏదో మనలను అనేక మంది మనతో ఉన్నారు అని, కానీ అదే మాత్రము శాశ్వతం కాదు. పౌలు అంటున్నాడు, నాలో ఉన్న ఈ బలహీనత నేను ఏ విధంగా పోగొట్టుకోవాలి నాయనా అని ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు, నా కృప నీకు చాలును. దేవుని కృప ఉంటే సరిపోద్ది. ఆయన కృపలో మనము ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. అలాంటి గొప్ప కృప ద్వారా మన జీవితాలు ఆశీర్వదింపబడినట్లుగా ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ కృపతో బిడలను నింపండి. నీ కృపయందు మాత్రమే నమ్మిక ఉంచేలాగా బిడలను ఆశీర్వదించండి. వారి జీవితాలలో ఎలాంటి పరిస్థితులైనా, వారికున్న ఎలాంటి ఇబ్బంది అయినా యేసు నామమున తీసివేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఈ దినము వారు తలపెట్టిన ఏ కార్యమైనా విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.